వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఇరాన్పై యుఎస్ ఉపయోగించిన విమానం ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాని గురించి చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికాకు సంబంధించి హయ్యెస్ట్ టెక్నాలజీ ఉన్న B2 బాంబర్ ఇది. ఈ టెక్నాలజీ ప్రపంచంలో ప్రస్తుతం ఇతర ఏ దేశాల దగ్గర లేదు. ఇలాంటి విమానం ఎక్కడా లేదు. ఆ విమానం స్పెషాలిటీ అలాంటిది. ఆ విమానాన్ని ఉపయోగించి ఇరాన్కి సంబంధించిన అణు ఆయుధాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన దాడులు చేసింది అమెరికా. అయితే ఇది ఎలా వచ్చింది, ఎలా సాధ్యమవుతుంది? జనరల్గా ఇలాంటి జెట్లు, భారీ జెట్లు కానీ విమానాలు కానీ ఒక దేశానికి సంబంధించిన రాడార్ వ్యవస్థలోకి ప్రయోగించిన వెంటనే, అంటే దాంట్లోకి చేరుకున్న వెంటనే దేశానికి సంబంధించిన రాడార్ దీన్ని గుర్తించి ఈ విమానం మన గగనతలంలోకి వచ్చిందని ఒక సంకేతాన్ని కిందికి అందిస్తుంది. సో వెంటనే దాన్ని కూల్చివేయడం కానీ అలాంటి బాంబర్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ B2కున్న స్పెషాలిటీ ఏంటంటే ఇది రాడార్కి సంబంధించి టెక్నాలజీకి అందుబాటులోకి రాదు. అంటే ఒక దేశానికి సంబంధించిన రాడారు ఆ విమానాన్ని చూసినా వాటి నుంచి సంకేతాలు కిందికి డౌన్లోడ్ చేసుకునే వ్యవస్థ ఉండదు. అంటే రాడార్కి సంబంధం లేకుండానే ఈ బాంబర్ ముందుకు వెళ్ళగలుగుతుంది, తన టార్గెట్ను రీచ్ అవుతుంది. అమెరికా ఎప్పుడు కూడా ఇలాంటి ఈ ఉన్న B2ను రేర్గా వాడుతుంది. B2 బయటికి వచ్చిందంటే శత్రు దేశానికి సంబంధించి పెద్ద డ్యామేజ్ జరగబోతుందని అంటారు. అలాంటి బాంబర్ ఇది. దీనికి సంబంధించి చాలా టెక్నాలజీని వాడిన తర్వాతే అమెరికా దీన్ని రూపొందించింది. 1989లో తొలిసారిగా ఈ విమానం ఒక అవకాశం అమెరికాకు వచ్చింది. ఆ తర్వాత చాలా టెక్నాలజీని దీంట్లోకి తీసుకొచ్చింది. ఈ బాంబర్కు సంబంధించి ఎవ్వరికీ అంతు చిక్కని వ్యవస్థను దీంట్లో రూపొందించారు. ఎలాంటి టెక్నాలజీ ఉంటుందంటే అమెరికా చాలా వాటిని ఇతర దేశాలకు టెక్నాలజీ పరంగా కానీ విమానాల పరంగా కానీ తన సహకారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఈ B2కు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి కూడా అది ఆ టెక్నాలజీ వివరాలను అమెరికా వెల్లడించదు, అమ్మకాలు చేయదు. అలాంటి B2 బాంబర్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే 6000 నాటికల్ మైల్స్ ఈజీగా ప్రయాణం చేయగలుగుతుంది. ఇద్దరు పైలట్లు మాత్రమే ఉంటారు. చాలా దూరం సుదీర్ఘంగా ప్రయాణం చేసేందుకు దీనికి సదుపాయం ఉంటుంది. కనుక ఈవెన్ పైలట్లు రెస్ట్ తీసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళు ఆహార పదార్థాలు వేడి చేసుకునే సదుపాయం కూడా ఈ విమానంలో ఉంటుంది. అంత పవర్ఫుల్ విమానం దీన్ని చెప్పుకోవచ్చు. MOP అనే ఒక బాంబు ఉంటుంది. MOP బాంబును తీసుకెళ్లేగల ఏకైక టెక్నాలజీ, ఏకైక విమానం ఇదే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 30,000 పౌండ్ల బరువు ఉంటుంది ఆ బాంబు. ఆ బాంబుని తీసుకెళ్లాలంటే ఇదొక్కటి మాత్రమే తీసుకెళ్తుంది. మరి ఈ బాంబు స్పెషాలిటీ ఏంటి? MOPని ఎప్పుడు అమెరికా వాడుతుందంటే చాలా రేర్గా ఎప్పుడు వాడలేదు. రష్యా యుద్ధానికి సందర్భంగా ఒకసారి వాడినట్టుగా చెప్తారు. కానీ అప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నాలజీ మారింది కనుక ఇప్పుడు అమెరికా ఉపయోగించింది, ఫస్ట్ టైం ఉపయోగించింది అన్నట్టుగా మనం చెప్పుకోవాలి. సో అది విమానం వచ్చిన తర్వాత టార్గెట్ని ఎంచుకుంటుంది. ఆ టార్గెట్ని ఎంచుకున్నాక ఈ 30,000 పౌండ్ల బరువు గల బాంబు ఏదైతే ఉందో అది టార్గెట్కి రీచ్ అవుతుంది. ఎక్కడ? భూమి లోపలికి వెళ్తుంది. దాదాపు 200 మీటర్ల వరకు లోపలికి వెళ్తుంది. అక్కడ ఏదున్నా అది డ్యామేజ్ చేసి వస్తుంది. అంత ప్రమాదకరమైనదిగా దీన్ని చెప్తారు. టార్గెట్ని ఈజీగా రీచ్ అవుతుంది. దానికి GPS సిస్టమ్ ఉంటుంది. సో అది ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించిన టెక్నాలజీని కూడా పూర్తిగా అమెరికాలో కూర్చొని అమెరికా ప్రెసిడెంట్ కానీ అమెరికా రక్షణ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో అలాంటి బాంబర్ను ఇప్పుడు అమెరికా ఉపయోగించింది. దీనికి సంబంధించి టెక్నాలజీని ఎవరికి వెల్లడించదు. ఇలాంటివి చాలా రేర్గా ఉంటాయి. కేవలం అమెరికా వద్ద ప్రస్తుతం 20కి మాత్రమే B2కు సంబంధించిన విమానాలు ఉన్నట్టుగా చెప్తారు.